శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ప్రేక్షకులందరికీ కూడా శ్యామలమ్మవారి యొక్క పుట్టినరోజు, స్వర్ణరాజశ్యామల అమ్మ అక్షయ తృతీయ రోజు అమ్మవారి యొక్క పుట్టినరోజు ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క జీవితంలో అత్యున్నతమైనటువంటి ఒక స్థితిలో ఉండాలని, పరదేవత జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఎటువంటి కష్టాలు నష్టాలు లేకుండా మంచి మహోన్నతమైనటువంటి ఒక జీవితాలు ప్రతి ఒక్కళ్ళు కూడా శాంతి, సౌఖ్యము, సౌభాగ్యము, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని శ్రీ స్వర్ణాకర్షణ రాజశ్యామల అమ్మవారి సన్నిధానం నుండి మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ, ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో శాశ్వత గోత్రనామార్చన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో 5 సంవత్సరముల పాటు నిత్య గోత్రనామార్చన నేను నిర్వహించే ఏ కార్యక్రమంలో అయినప్పటికీ కూడా ప్రతిరోజు జరిగే కార్యక్రమాలలో అంటే లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క ప్రభాత సేవ, గణపతి చతురావృతి తర్పణాలు, అదే మాదిరిగా గణపతి ఆవరణార్చన, లక్ష్మీ గణపతి మూలమంత్ర అనుష్ఠాన హవనము, శ్రీచక్ర నవావరణార్చన, అధర్వణ భద్రకాళి నారాయణి ప్రత్యంగిర హోమాలు, రాజశ్యామల సహిత దశమహావిద్య హోమాలు, వీటితో పాటు ఆయా పండగలలో ఆయా ఉత్సవాలలో జరిగేటువంటి ఒక కార్యక్రమాలలో ప్రత్యేక పూజల్లో కూడా గోత్రనామార్చన, అదే మాదిరిగా 12 జ్యోతిర్లింగాలలో 18 శక్తిపీఠాలలో నిర్వహించే కార్యక్రమాలలో కూడా మీ పేరుతో గోత్రనామార్చన. మనిషి జీవితంలో ప్రతిక్షణం అనుక్షణం భగవత్నామ స్మరణ చేస్తూ నిరంతరము కూడా దైవ సన్నిధిలో ఉండు దైవ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక స్వర్ణాలయం పూర్తి చేయడానికి, దైవ బలాన్ని పెంచుకోవడానికి ఏ విధంగా అయితే యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఆ ఆలయం పూర్తి కావాలని చెప్పేసి యాగాలు ఎలా అయితే చేస్తున్నామో, ఒక ఆలయ నిర్మాణానికి సంబంధించి దైవం సంబంధమైన అంశాలలో ఆ దైవ అనుగ్రహం కోసమే చేసే ప్రయత్నాలలో యాగాలు ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉంటే ఈ సంకల్పాలలో స్వర్ణాలయం నిర్మాణం దాకా మనం అడుగులు వేయగలిగాం. అదే మాదిరిగా సామాన్యుల దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అమ్మవారిని అర్చించి, అదే మాదిరిగా అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మూలమంత్ర అనుష్ఠానములు, సాధన ఇవన్నీ కూడా చేసి ఆ దైవ బలాన్ని పొందాలనే ఒక సదుద్దేశంతో సాధనాపరులు, సాధన చేసుకోవడానికి సమయం ఉన్నటువంటి వాళ్ళు సాధనకు సంబంధించి ఉపదేశ కార్యక్రమాలు, అదే మాదిరిగా సాధన సంబంధమైనటువంటి ఒక అంశాలు చేసుకోవడానికి అవకాశం లేని వారి పేరుతో నిరంతరము జరిగే కార్యక్రమాలలో, అదే మాదిరిగా ప్రతిరోజు కూడా వారి యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించి జాతకరీత్యా ఉండబడేటువంటి యొక్క దోషాల నిమిత్తంగా ఆయా క్షేత్రాలను దర్శిస్తూ ఆయా పూజలు, శాంతులు, కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీటన్నిటికీ ఖర్చుతో కూడినటువంటి ఒక కార్యక్రమం అయ్యున్నందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి దోషాలు లేకుండా ప్రతినిత్యము కూడా భగవత్ అనుగ్రహం వారికి లభించాలని ఒక ఉద్దేశంతో శ్రీ స్వర్ణాకర్షణ రాజశ్యామల అమ్మవారి స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగస్వాములు అయినట్లు సంకల్పం చెబుతూ మీరిచ్చే 21,116 రూపాయలకి సంబంధించిన దాంట్లో సభ్యత్వం ఇస్తూ నిత్యగోత్రనామార్చన ఏర్పాటు చేస్తూ పైన ఉదహరించినటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి నిర్వహించడం అనేటువంటిది
భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఒక పూజా కార్యక్రమానికి సంబంధించి చాలా ఖర్చుతో కూడి ఉంది. ఇది సామూహికంగా అందరూ కలిసి చేయటం వల్ల ఖర్చు తగ్గుతూ ఉంది. 5 సంవత్సరాలు మా పేరుతో ఈ విధంగా నిర్వహించడం అనేటువంటిది చాలా ఆనందదాయకం అని చెప్పి అనేక ప్రాంతాల నుండి ఈ స్వర్ణాలయ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో ముందుకు రావడం అనేటువంటిది చాలా మరి ఆనందదాయకం. ఈ ప్రాజెక్టు 5 సంవత్సరాలు పూర్తవుతుందనేటువంటిది నా యొక్క పట్టుదల, అమ్మవారి యొక్క అనుగ్రహం, జగద్గురువుల యొక్క ఆశీస్సులు. అయితే ఈ క్రమంలో ఈ 21,116 రూపాయలు చెల్లించిన భక్తులు అమ్మవారు వచ్చినటువంటి ఒక సందర్భంలో యాగం నిర్వహణలో 1000 యాగాల తర్వాత సహస్రాధికముగా యాగముల అనంతరము అమ్మవారు ప్రత్యక్షంగా 16 అడుగుల రూపంలో మరకత రూపంలో విరాజిల్లుతున్నటువంటి ఆ యొక్క శ్యామల అమ్మవారి యొక్క స్వరూపం దేదీప్యమానంగా మనకి ప్రత్యక్షంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధముగా 16 అడుగుల రూపంతో ఈ అమ్మవారిని మనం స్వర్ణాలయం నిర్మాణం చేసి 90 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా మనం సంకల్పం చేసినటువంటి ఒక్కది. 90 ఎకరాలలో 50 ఎకరాలు మొత్తం యాగాలకు సంబంధించిన వనమూలికల్ని పెంచడం జరుగుతుంది. మిగిలిన ప్రాంతంలో కొంత భాగం గోసేవకు 1,00,000 గోవుల్ని పెంచాలనేటువంటిది సంకల్పం. మరికొంత భాగంలో 16 ఆలయములు, దశమహావిద్యలకు సంబంధించిన ఆలయ నిర్మాణం, ఇవన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి నేను సైతం అంటూ ముందుకు వస్తున్నటువంటి ఒక రాజపోషకులు, మహారాజ పోషకులు అందరూ కూడా మరి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున అభినందనలు. అందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు విషయం ఏమిటంటే, అమ్మవారు వచ్చిన ఈ సమయంలో మొట్టమొదటిసారిగా వస్తున్న అక్షయ తృతీయ సందర్భంగా ఎవరైతే ఈ 21,116 రూపాయలు ప్రస్తుతం ఒక కొంత లిమిటెడ్ పర్సన్స్ వరకు మాత్రము అక్షయ తృతీయ మొదలుకొని బగలాష్టమి వరకు ఎవరైతే అమ్మవారికి సంబంధించిన 21,116 రూపాయలు చెల్లిస్తున్నారో ఆ భక్తులకు అమ్మవారి ప్రసాదంగా అమ్మవారి యొక్క బంగారపు రూపును కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోలేదే అనేటువంటిది లేకుండా 21,116 రూపాయలు చెల్లించిన భక్తులకు అమ్మవారి యొక్క శేషవస్త్రములను, వెండి కలశమును, అదే మాదిరిగా బంగారపు డాలర్ని రూపుని ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత చిన్నగా ఉంది, ఎంత గ్రాముల్లో ఉంది, ఏముంది అనేటువంటిది కాదు, అమ్మవారి ప్రసాదముగా అది రవ్వంతైనప్పటికీ కూడా భక్తుల దగ్గర నుండి తీసుకోవటమే తప్ప భక్తులకి ప్రసాదంగా లడ్డూ ప్రసాదమో ఏదో ఇస్తూ అమ్మవారికి సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు అనేక రకాల ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ పోతూ ఉన్నాం. కానీ ఈ అక్షయ తృతీయ రోజున చాలా వరకు వాళ్ళ జీవితాలలో అదృష్టం అనేటువంటిది మరి రావాలి అంటే అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయాలి అంటారు. ఆ చేసే సందర్భంలో పుణ్యం పురుషార్థం కాబట్టి ఇది ఈ విధంగా భక్తులకు వారిచ్చినటువంటి ఒక 21,116 రూపాయల్లో ఈ గోతనామార్చనకు సంబంధించి ఆలయ అభివృద్ధికి సంబంధించిన చేసే కార్యక్రమాలకి విరాళాలు అవన్నీ అందిస్తున్నటువంటి వాళ్ళకి ఆ యొక్క స్వర్ణమయమైనటువంటి ఒక అమ్మవారి యొక్క డాలర్ని అందించడం జరుగుతుంది. భక్తులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి ఈ కార్యక్రమాలలో పాల్గొని పరదేవతా కృపకు పాత్రులు కావలసిందిగా మరీ మనవి చేస్తూ ఉన్నాం. ఈ మహోత్తరమైనటువంటి ఒక మహాసంకల్పం నిత్యంచ శాశ్వతంచ ధ్రువమక్షరం పరమం పదం, శాశ్వతమైనటువంటి ఒక కార్యక్రమం. తెలుగు ప్రాంతాల్లో యావత్ ప్రపంచం మొత్తంలో కూడా రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ సంకల్పంలో భాగస్వాములు అవుతున్నాము అంటే మన రాబోయే తరాలకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక కేంద్రాలను అందిస్తున్నామనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమం మొత్తం పూర్తి చేసుకొని స్వర్ణాలయం నిర్మాణం మొత్తం కూడా కంచి కామకోటి పీఠానికి ఈ ఆలయ వ్యవస్థను మొత్తాన్ని కూడా వారికి అందించడం జరుగుతుంది. జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు మొత్తం కూడా దేదీప్యమానంగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.